లడ్డూ కావాలా నాయనా అనేది ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలో ఒక భాగం. దాన్ని జనం జోక్గా కూడా చెప్పుకునేవారు. ఇప్పుడు తిరుమల వ్యవహారంలో అదే సామెతను కొందరు వాడుతున్నారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూలో చేప నూనె, గొడ్డు మాంసం, పంది కొవ్వు వాడుతున్నారని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దోషులు ఎంత వారైనా సరే వదిలేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన పట్టుబడితే నిజం నిగ్గు తేలేదాకా వదలరని కూడా అందరికీ తెలుసు. పైగా ఆధారాలు లేకుండా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడరన్నది ఒక వాదన. గుజరాత్ ల్యాబ్లో లడ్డూను టెస్ట్ చేస్తే అందులో జంతువుల కొవ్వు బయటపడినట్లు ఎనెక్షర్ 1 పేరుతో ఒక నివేదిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజమెంత అన్నది విచారణలో తేలుతుంది. పైగా ఇప్పుడు అటు జగన్ను ఇటు చంద్రబాబును నమ్మే అవసరం లేకుండా లడ్డూలో కల్తీ నెయ్యిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరే వాళ్ళు ఉన్నారు. వైసీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక అడుగు ముందుకేసి తిరుపతి వెంకన్న పాదాల చెంత ప్రమాణం చేస్తానంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తిరుమల లడ్డులో ఎలాంటి మోసం జరగలేదని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబు కూడా తిరుమల వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. తమ హయాంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడామని, రాజస్థాన్లోని ఓ దాత రోజుకు 60 కిలోల నెయ్యి పంపారని, 3 ఏళ్ల పాటు 10 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆయనే భరించారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే లడ్డూలో నెయ్యిని వాడతారని, ఈ క్రమంలో నాణ్యత లేని 10 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అంటోంది. తిరుమలలో 500 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. 2-3 రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంపైనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గడిచిపోతున్నాయి. లడ్డూతో పాటు శ్రీవారి అన్నప్రసాదంలో నాణ్యతపైన చర్చ మొదలైంది. వైసీపీ హయాంలో నాసిరకం బియ్యం వాడారని, అందుకే అన్నం పలుకయ్యేదని, కొన్నిసార్లు సంకటయ్యేదని వాదన వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగా అన్నదాన సత్రంలో ఉద్యోగులతో భక్తులు గొడవ పడుతున్న వీడియోలు అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు లడ్డూ వ్యవహారం తెర మీదకొచ్చింది. జగన్ ఇంతవరకు నోరు విప్పలేదు. అతను మాట్లాడతాడని నమ్మకం కూడా కష్టమే. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా జగన్ చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. క్రమంగా దాన్ని జనం మర్చిపోయారు. ఇప్పుడు కూడా జనం మర్చిపోతారని జగన్ ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాకపోతే ప్రతిసారి అదృష్టం పనిచేయదు. ప్రతిసారి జనం ఊరుకోరు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు మొక్కుబడి ఆరోపణలు చేసి మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక పవిత్రత దెబ్బతింటున్నప్పుడు నోరు మూసుకొని ఉండటం భావ్యం కాదన్న ఫీలింగ్ తో బీజేపీపై జనం ఆగ్రహం చెందుతున్నారు. అప్పుడెప్పుడో రాజ్యసభలో జగన్ సపోర్ట్ చేశాడని ఇప్పుడు చూసి చూడనట్లుగా ఊరుకోవటం భావ్యం కాదన్నది ఒక వాదన. సమగ్ర విచారణ జరపాల్సిందే. నిజంగా తప్పు జరిగితే దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఎందుకంటే తిరుపతి లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ఒక పవిత్రమైన ప్రసాదంగా పేరుంది. కళ్ళకు అద్దుకోకుండా ఎవ్వరూ నోట్లో వేసుకోరు. అలాంటి లడ్డూలో బీఫ్ వాడటం ఏమిటి? క్షమించరాని నేరం. దోషులను ఉరి తీయాల్సిందే.